సో మచ్చుకలాగా 4 వయసులు మీకు 4 అయితే కొంతసేపు చేద్దాం. తెలుగు సినీ చరిత్రకి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ రారాజు నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన. అవునా కదా? ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎన్టీఆర్ గారి వాయిస్ తో నా మిమిక్రీని స్టార్ట్ చేయబోతున్నాను. రామారావు గారి వాయిస్ ని ఇలా ఈ రోజు మనకి ఇక్కడికి విచ్చేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తే ఎన్టీ రామారావు గారు ఎలా ఉంటుంది చూద్దాం. నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సుమాంజలి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని తెలుగు జాతి నిండు గౌరవము అన్నారు. నేల ఈనిందా, ఆకాశం చిల్లు పడిందా అన్నట్లుకు ఏమిటి జన సందోహం. ఈనాటి ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ శుభ ఆహ్వానాన్ని పలుకుతూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం బ్రదర్. సో ఇలాగా ఎన్టీఆర్ గారు, అలాగే బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, మీ అందరి కోసం హలో హలో. ఇది కూడా ఏదో తేడాగా ఉంది భయ్య, కానీ తప్ప అంతే. బాలయ్య గారు తేడా సేయింగ్ అది హలో, అది హలో హలో. సార్ మీ చేతిలో ఉన్నది ఎందుకు దాచుకున్నారు? నాకేమని ఇది ఏదో బాగున్నట్టుంది కదా. హలో హలో రాజేష్ ఈ మైక్ ఒక స్టైల్ బాలయ్య బాబు గారిది. నేను ఈ డైలాగులు చెప్పేటప్పుడు దయచేసి నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నేను ఏ సినిమా ఒక వ్యక్తికి సంబంధించిన అభిమానిని కాను. అందరినీ ఇమిటేట్ చేసే బాధ్యత నా మీద ఉంది. కాస్త ముందు వెనక అవుద్ది. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. వేరే పార్టీ వాళ్ళు ఇది అది ఇది అని నొచ్చుకోవద్దు. ఓకేనా? అందరం ఒకటి. ఇది మన భారత స్వాతంత్ర దినోత్సవం. అవునా కదా? ఒకసారి గట్టిగా చప్పట్లు. సో ఇప్పుడు బాలయ్య బాబు గారు, నువ్వు అరిసే భయపడిపోవటానికి ఓటర్ని అనుకున్నావానే? షూటర్ని కాల్చి పడేస్తా నా కొడక. రాజకీయ నువ్వు తినే ఫుడ్ లో ఉంటుందేమో, పడుకునే బెడ్ లో ఉంటుందేమో, కానీ మా భాష గారికి బ్లడ్ లోనే ఉందిరా. బ్లడీ ఫ్లూటు జింక ముందు ఊదు, షాజహాన్ భాష ముందు కాదు. సో ఇలాగా బాలయ్య బాబు గారు అయితే చాలా సంతోషం. నిజంగా చరిత్ర, దేశం అంటేనే ఒక చరిత్ర. నాన్నగారు ఏం చెప్పారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఆయన గురజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు. ఆ విధంగానే సెల్ఫీ సార్. ఎవడరా నువ్వు? సార్ మీ అమ్మాయి సార్. ముందు అది చెప్పు గాడిద. దా ఫోటో దిగు సార్. వెళ్ళు. చెయ్యి వేసుకోండి సార్. చెయ్యి కాదు, కాలేదు పో. మధ్యలో దేశం గురించి మాట్లాడేటప్పుడు వస్తే కోపం రాదా? కానీ నేను చిన్నపిల్లడు మనస్తత్వం, అందరినీ దగ్గరికి తీసుకుంటా. ఏదేమైనా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫోటో దిగు. ఎక్కడుంటారు? ఈసారి వచ్చినప్పుడు కలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మన స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. ఏదేమైనా నాన్నగారు చెప్పినట్లు దేశం అంటే తొక్కుతో పీక మీద కాలేసి ఏమనుకున్నావు? ఫోటో ఎక్కడి నుంచి తీయాలరా? ఓ ఎత్తు కొడితే ఎట్లా పడతావు గబ్బుడా. సో ఈ విధంగా అయితే ఇలా బాలయ్య బాబు గారిని వాయిస్ అంటే లేడీస్ అమ్మ మీరు అలా చూడకండి అమ్మ, భయం వేస్తుంది అమ్మ. సో సుస్వాగతం సినిమా చూసారా మీరు? పవన్ కళ్యాణ్ గారిది. దాంట్లో నేను మోనార్క్ని అంటూ ఉంటారు కదా, తెలుసు కదా ప్రకాష్ రాజ్ గారు. ఆయన వాయిస్ ఎలా ఉంటుంది? వా తల్లి కూతులు ఏం నటిస్తున్నారు? ఇదొక టెంపుల్ కపాడియా,
నీ కూతురు ఒక ట్వింకిల్ కపాడియా. రాత్రి ఇక్కడికి వచ్చి రూమ్ లో డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇది ఇప్పుడు ఎగ్జామ్ కని చెప్పి వాడితో జంపింగ్, సందు చివరి ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా మామూలు. ఇది వాడిని పెళ్లి చేసుకొని వస్తుంది, సార్ నేను మేజర్, నేను ఎవరన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉండా బుర్రగొక్కు, నేను అలాంటి ఎస్ఐ కూడా ఉంటాడు, దీనికి నో అంటాడు. వెంటనే మౌన పోరాటం, వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం. ఆ తర్వాత నా ముఖం మీద ది గ్రేట్ వెర్రిపప్ప అని రాసి శుభం కార్డు వేస్తారు. దీని సినిమా పేరేంటో తెలుసా? తల్లి లాలింపు కూతురు తాలింపు. ఇది మామూలు ప్రకాష్ రాజ్ గారు సినిమాలో, కానీ మనసిచ్చి చూడు అని ఒక సినిమా వచ్చింది, మీరు అందరూ ఎంతమంది చూసారో తెలియదు, వడ్డే నవీన్ గారు. ప్రకాష్ రాజ్ గారు దేశం గురించి, ఒక దేశానికి పనిచేసే నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ప్రజలు ఎలాగ ఎన్నుకోవాలనేటువంటి ఒక చిన్న డైలాగు, బ్రీత్లెస్ డైలాగ్, నాన్ స్టాప్ డైలాగ్ చెప్తారు. ఎలా ఉంటుంది చూద్దాం. ఆయన్ని నలుగురు కుర్రాళ్ళు గెలిచిన తర్వాత ఇంటికి వెళ్తారు ఉద్యోగం ఇప్పమని. వెళ్తే ఈయన కూర్చొని మందు తాగుతూ, నీ చెల్లెల్నిచ్చి నాకు పెళ్లి చేస్తావా, చైన్ అంటాడు. పోనీ నాకు ఓటేస్తావా, ఓటేగా దాన్ని ముందు వేసేస్తాను. గుర్తుతా నీ అవ్వ, నీ దేశాన్ని ఆడటానికి మంత్రిగా మాత్రం పనికిరాను, మరి నీ చెల్లెలు లేని మొగుడిగా మాత్రం పనికొస్తా. ఎందుకంటే అది మనకు పుట్టిన బిడ్డ, మన ఇంట్లో పెరిగిన బిడ్డ, రేపొద్దున మన ఇంట్లోంచి బయటకు వెళ్ళాల్సి బిడ్డ కాబట్టి దానికి వచ్చేవాడు మంచివాడా చెడ్డవాడా, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, ఇదంతా చూసుకొని మరి పిల్లనిస్తాం. అదే విషయం మన దేశం గురించి ఎందుకు ఆలోచించరు? మనం పుట్టిన భూమి, మనం పెరుగుతున్న భూమి, రేపొద్దున తెచ్చిన తర్వాత మనం కలవలసిన భూమిని ఎందుకు ఒక నిమిషం ఆలోచించరు? పక్కనుందే ఇదొక బ్రోతల్, ఇవాళ నా దగ్గర ఉంటుంది, రేపు ఇంకోటి దగ్గరికి వెళ్తుంది. కానీ దీన్ని పంపించేవాడు దీన్ని ఊరికనే పంపించడు. అక్కడ ఒక్కడే ఉన్నాడా, నలుగురు ఐదుగురు ఉన్నారా, పోలీసు రైడింగ్ ఏమన్నా ఉందా, ఇదంతా చూసి డ్రెస్ కార్లు ఇచ్చి ఏసీ కార్లు మరి పంపిస్తాడు. కేవలం ఒక బ్రోతల్ విషయంలో తీసుకునే జాగ్రత్త మన భారతదేశం గురించి ఎందుకురా తీసుకోరు? ఒక దేశం బాగుపడాలంటే పబ్లిక్ కారణం, ఒక దేశం నాశనం కావాలంటే పబ్లిక్ కారణం. తప్పంతా మీ దగ్గర పెట్టుకొని నన్ను అడుగుతారంటరా, చెప్పండి రైడ్కి. సో ఇలాగే ఒక డిఫరెంట్ వాయిస్. అయితే ఒక పని చేద్దాం, ఆనంద్ నూరా పవర్ స్టార్ వాయిస్ ఆనంద్ చెప్తాడు, మెగాస్టార్ వాయిస్ నేను చెప్తా, ఇద్దరు ఆనందమ్మలు కాబట్టి అలా ఉంది. ఆనంద్ కూడా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. సో పవన్ కళ్యాణ్ గారి వాయిస్. హలో చెక్. చెక్ కాదు, డబ్బులు మామూలుగా చెక్ సార్, నాకు మీ మైకి కావాలి, డైరెక్ట్ ఫోన్ పే. హలో కమాల్, పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ ఉన్నారా? ఏంటి పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ ఉన్నారా? భలే ఉంది. గ్రౌండ్ లో పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ ఉన్నారా అని అడిగాను, అక్కడ వీడియో తీస్తున్నాడు మా వాడే. హలో సూపర్ అమ్మా. ప్యారిస్ లో ఈఫిల్ టవర్ ఉందా అంటే అది ఆశ్చర్యం కాదేమో, కానీ మన ఆంధ్రలో పవర్ ఉందా అంటే అంత ఉంటుంది. పవర్ అంటేనే పవర్ స్టార్. ఓకేనా, థ్యాంక్ యూ. చెప్పండి. ఖుషి సినిమాలో డైలాగ్ కావాలా, గబ్బర్ సినిమా కావాలా? పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. ఖుషియా? ఖుషి ఫ్యాన్స్ ఒకసారి గట్టిగా, గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ మరి ఏది కావాలి? అదే ఖుషి అంటే చెప్పండి, ఎందుకంటే పాతదే మనకి బెస్ట్ అచ్చొచ్చింది. సరే ఫస్ట్ ఖుషి అన్న అడిగాడు కాబట్టి ఖుషి సినిమాలో ఈ డైలాగ్ అయినాక పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ చిరంజీవి గారు మీకు అందమైన ఫోటో చూస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఏంటలా చూస్తున్నావు, పెడుతులాంటి ముఖం, చుంచులాంటి కళ్ళు, గుండు చిమ్ముకుంటూ ఓతుడు చిన్న రెండు ఎర్రని పెదాలు, నలుచీర కట్టుకుని ఒళ్ళంతా కప్పుకొని కూర్చున్నప్పుడు ఎర్రగా నిమ్మపండు కలర్లో, నిమ్మపండు పసుపు కలర్లో ఉంటుంది కదా, ఎరుపు పసుపు మిక్స్ రొమాంటిక్ ప్లేస్ కనిపించినప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా చూస్తాయి. అయినా ముఖం నీ ఒంట్లోని భాగమే, నీ ఒంట్లోని భాగమే. ముఖం చూస్తే కోపం, నడుము చూస్తే కోపం వస్తుంది. ఎందుకు ప్రశ్నిస్తానంతే, అసలు నా పక్కన కోల్పోయావు అని చెప్పి అక్కడ ఫోటోని అని చెప్పి